గత కొన్ని రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వార్తలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఇంధనం దొరకదన్న వదంతులతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత స్పష్టం చేశారు. జిల్లాలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం పర్యవేక్షిస్తుందని, ప్రజలు భయాందోళనలతో డ్రమ్ములు, క్యాన్లలో ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని ఆమె సూచించారు. స్వయంగా బంకులను సందర్శించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ఈరోజు మార్కాపురం జిల్లాలో దాదాపుగా 116 పెట్రోల్ డీజిల్ అవుట్లెట్లు పనిచేస్తుండగా మరి దాదాపుగా 146 కిలో లీటర్స్ కన్జంప్షన్ ఉంది. అయితే నిన్న ఇవాళ కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది కనపడుతుంది పెట్రోల్ బంకుల ముఖ్యంగా ప్రజలు ఈ పానిక్ సిచ్యువేషన్ కారణంగా కొంత అధికంగా బై చేయడం, పర్చేస్ చేయడం, అవసరాన్ని మించి కొనుగోలు చేయడం అనేది జరగడం కారణంగా కొంత పానిక్ సిచ్యువేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక ఈటీ స్థాయి అధికారి, అదేవిధంగా పంచాయతీ, రెవెన్యూ, పోలీస్ అధికారులను కూడా ఉంచడం జరుగుతోంది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితిని అసెస్ చేసుకుంటూ అక్కడ ఎలాంటి పానిక్ సిచ్యువేషన్ లేకోకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే దయచేసి ఎవరు కూడా కొరత వస్తుందేమో అని ఆలోచించుకొని అధికంగా క్యాన్లలోను